ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబ ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబపు ప్రార్థన మనం ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయను. Kalau makan jenis semikan termantre itu semikan tenitri ada nak jangan guna jangan awak kita ini bitu bayar karena maru dengan terus fine tidak coba jiwa tak kalah sebab termantre itu semikan teni itu teni apa surga ada tam dah jam mahu jangan ini ane teni ingkal tenar lebaran tenar mutu pasat pasat teni Krishna betul percaya ram. ఆమేన్. నేనైనా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవ, ఈ జాన్యువరి మాసము 2026 సంవత్సరము 19వ తేదీలోనికి మమ్మల్ని నడిపించు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నేను మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ నాయన ప్రేరేపణతో పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి నాయన మీ సన్నిధి కాంతులు మాపై అనుగ్రహించినందులో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా. మరి యొక్క సమయంలో తండ్రి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయాన్ని ఉదయకాలపు నాయన సమయంలో అనుదిన బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుతుండగా తండ్రి మీదైనటువంటి శక్తిని మీదైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదివరకు నాయన అపోస్తుల నుంచి నాయన మొదటి అధ్యాయం నుంచి 8 అధ్యాయులు నాయన అనేకమైనటువంటి నాయన కార్యాల ద్వారాగా అనేకమైనటువంటి అద్భుతాల ద్వారాగా నాయన తండ్రి అపోస్తుల ద్వారాగా జరిగించినటువంటి కార్యాలు మేము చదువుకుంటూ ప్రభావ 9వ అధ్యాయం దగ్గరికి వచ్చాం తండ్రి. మరి యొక్క సమయంలో నాయన అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క నాయన తండ్రి జీవిత చరిత్రలో భాగంగా మీ కుమారుని నాయన యేసుక్రీస్తుల వారిని ఏ రీతిగా ఆయన తెలుసుకున్నారో ప్రభా, ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి తండ్రి ఇప్పుడు అధ్యయనం చేయబోచుండగా మీదైనటువంటి సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో నేను మా యొక్క స్థానిక క్రీస్తు ప్రభు సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. స్థానిక సంఘం ఓదూరులోను అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలను మీరు దర్శించండి ప్రభావ, దీవించండి. ఈరోజు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడు ప్రభావ కుటుంబ పోషణ కొరకు తండ్రి కష్టపడి పనులు చేసుకోవడానికి ఉపాధులను సిద్ధం చేసుకుంటూ ఉపాధులకు వెళ్ళినటువంటి బిడ్డలను బట్టి సిద్ధం చేసుకుంటున్న బిడ్డలను బట్టి మీ సహాయాలతో నింపండి. ప్రతి ఒక్కరూనైనా కష్టపడి పనులు చేసుకుని కుటుంబాలను కట్టుకుని పోషించుకుంటూ ప్రభావ మీరు ముందుకు నడుచుకోగలిగే భాగ్యాన్ని తెచ్చమని వేడుకుంటూ అలాగే తండ్రి మరి యొక్క సమయంలో జరుగుతున్నటువంటి నాయన యొక్క కార్యక్రమం అంతట్లో మీ తోడుని మీ యొక్క సహాయాలను అనుగ్రహించండి. అలాగే నాయన మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని రాణి గారిని వారి యొక్క కుమారులను కుమార్తెలను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యలో నాయన మీ యొక్క తోడును మీ యొక్క సహాయాన్ని ఇచ్చి ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. సరేనా? ఈ యొక్క సమయంలో మరి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం నుంచి మనం మొదటి వచనం చదువుకున్నానా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుచు తనకు ప్రాణాధారమైన ఉన్నట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. 3వ వచనం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద నుండి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుతూ వినను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నీవు నన్ను హింసించుచున్న యేసును
యేసును లేచి లేచి పట్టణంలోనికి వెళ్ళుము. పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవేమి చేయవలను అక్కడ ఏమి చేయవలనో అది నీకు తెలపబడినని అది నీకు తెలవబడనని చెప్పెను. చెప్పెను. ఆయనతో ప్రయాణం చేసిన ఆయనతో ప్రయాణం చేసిన మనుషులు మనుషులు ఆ స్వరము వినిరి గాని ఆ స్వరం విని గాని ఎవరిని చూడక ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేక ఏమీ చూడలేక పోయెను. గనక వారు అతని చెయ్యి పట్టుకుని గనుక వారు చేయబట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. దమస్కులోకి నడిపించిరి. దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. అన్నపానములు పుచ్చుకొని ఉండెను. రెండవ సందర్భాన్ని చదువుకున్నాను. రెండవ వచనం 10వ వచనం చదువుకున్నా. దమస్కులో అననీయ అను ఒకడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని అంట తార్సు వాడైన సౌలు అను ఒకరి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలకు వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుటి చూసి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము. అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును ఇతడు నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను. 3వ సందర్భము 19వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించ వెళ్ళెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారని నాశనం చేసి ఇతడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకును కొనుపోవుటకు ఎక్కడికి వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. మరొక సందర్భాన్ని చదువుకుందాం. 23వ వచనం
26 వచనం. 26 వచనం 4వ సందర్భం చదువుకుందాం. 23 వచనం మనం చదువుకుందాం. అనేక దినములు గతించిన పిమ్మట అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు యూదులు అతన్ని చంపన ఆలోచింపగా అతని చంపన ఆలోచింపగా వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చును. పౌలులకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు రాత్రింపగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని ఉండిరి. ఉండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందకి దించిరి. 5వ సందర్భాన్ని చదువుకున్నాను. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీసు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరియకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. 6వ సందర్భాన్ని చదువుకుందాం. ఎన్ని వచనం అనేది 31. కావున యూదులు గలిలయ సమరయ దేశములందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించి చుండెను. మరలా మరొక సందర్భం 7వ సందర్భం చదువుకుందాను. అటు తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు వృద్ధాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనిషిని చూసి పేతురు అననీయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి. అలా చూడాలి ఒక్కొక్కసారి. ఎన్నో సందర్భం ఇప్పుడు 8వ సందర్భం చదువుకుందాం. ఎన్నో వచనము 36 వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి
పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుడి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు వారితో కూడా లేచి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళేని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి పట్టి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఎప్పేయనందట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడులో ఫలింపజేయును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి ఇంతవరకు అపోస్తుల కార్యాలు మొదటి నుంచి సుమారు మరి 43 వచనాలు మరి మనం చదువుకోవడం జరిగింది పిల్లరా. ఈ 43 వచనాల్లో మరి సుమారుగా మనకి ఇక్కడ 8 సందర్భాలు కనబడుతున్నాయి. ఈ 13 అధ్యాయం 8 సందర్భాలు కనబడుతున్నాయి నాయన. ఈ 8 సందర్భాలని మనం ఒక 6 భాగాలుగా విడగొట్టుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలుగా విడగొడదాం నాయన? 6 భాగాలుగా. దీన్ని మనం విభజించగలిగినట్లయితే సులువుగా గ్రహించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనకి వాక్యం పట్ల ఒక అవగాహన వస్తుంది. అలా అవగాహన రావడం మేరకు మొదట 1 నుంచి 9 వచనాలు యేసుక్రీస్తుల వారి దర్శనము సౌలుకు మారు మనసు వచ్చినట్లు కనబడుతుంది అనమాట. ఎవరికైనా మారు మనసు వస్తా సౌలు రాజు గారికి, క్షమించండి, సౌలు అనేటువంటి పౌలు గారు. ఇప్పుడు మనకి ఈ 9వ అధ్యాయంలో సౌలుగా ఆయన పరిచయం అవుతారు. ఆ తర్వాత ముందు అధ్యాయంలో మరి పౌలుగా ఆయన మారడం మనకి పేరు మారినట్టుగా మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ప్రభు దర్శనం ముందు ఎవరికి? సౌలు గారికి మారు మనసు వచ్చింది. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగాన్ని మనం చూసినప్పుడు 10 నుంచి 18 వచనాలు అననీయ సౌలును ఆదరించుట. మారు మనసు పొందినటువంటి సౌలు గారికి అననీయ అనేటువంటి ఒక శిష్యుడు మరి సౌలు గారిని ఆదరించినట్లు కనబడుతుంది. ఎన్నో వచనం నుంచి? 10 నుంచి 18 వచనాలు అననీయ సౌలును ఆదరించుట. ఇకపోతే మూడో భాగాన్ని మనం చూసినప్పుడు 19 నుంచి 25 వచనాల్లో దమస్కులో పౌలు గారి పరిచర్య కనబడుతుంది. ఏమండి, దమస్కులో ఎవరి పరిచర్య కనబడుతుందైనా? సౌలు గారి యొక్క పరిచర్య కనబడుతుంది. 4వ భాగాన్ని మనం చూసినప్పుడు 4వ భాగం చూసాం కదా. ఇప్పుడు 4వ భాగాన్ని మనం చూసినప్పుడు 26 నుంచి 30 వచనాలు. ఏనా? 4వ భాగము 26 నుంచి 30 వచనాల్లో యెరూషలేములో పౌలు పరిచర్య. ఇందాక ఎక్కడ చేశాడు? దమస్కులో చేశాడు పరిచర్య. అది 3వ భాగము. ఇప్పుడు 4వ భాగంలో యెరూషలేములో పరిచర్య చేసినట్లుగా మనకు కనబడుతుంది. సరే, ఇక్కడ 5వ భాగాన్ని మనం చూసినప్పుడు సంఘం విస్తరిస్తుంది. ఏం చేస్తుంది అయినా? సంఘము పరిచర్యలు విస్తరిస్తుంది. ఇక చివరిగా 32వ వచనం నుంచి సుమారుగా 43వ వచనం వరకు, అంటే సుమారు ఒక 11 వచనాలు చివరి భాగము. ఎన్నో భాగము? 6వ భాగంలో పేతురు గారి యొక్క పరిచర్య కనబడుతుంది. ఎవరి పరిచర్య కనబడుతుంది? పేతురు గారి యొక్క మనకి ఆయన పరిచర్య కనబడుతున్నట్లుగా లేఖన భాగాలు మనకి
సెలవిస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. మొదటి భాగం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో యేసుక్రీస్తుల వారు సౌలు గారికి మరి దర్శనంగా అతడు మారు మనసు పొందినట్లు కనబడుతుంది. ఎవరమ్మా? సౌలు గారికి యేసుక్రీస్తుల వారు కనిపించారు. ఆయన కనిపించగానే ఆయన ఏం చేశాడు అంటే అప్పటికే యేసుక్రీస్తుల వారిని మరి స్తెఫన గారి విషయంలోను అలాగే యేసుక్రీస్తుల వారి నామమును ఎవరైనా బోధించినా వాళ్ళందరినీ పట్టుకుని ఈయన ఏం చేసేవాడు? చంపేసేవాడు అనమాట. అలాంటి ఆయనకి యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమయ్యారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పట్టుకుని చెరసాల్లో వేయించి వారిని కొంతమందిని కొట్టి చంపేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు దమస్కులో ఆయనకి కనిపించారు. కనిపించగానే ఆయన చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించగానే ఆ వెలుగుకి వీళ్ళందరూ కూడా నేలను పడిపోయారు. ప్రభువా నీవెవడవని అప్పుడు అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే, నీవు హింసించుచున్న యేసును నేను అని చెప్పగానే, ప్రభువా మరి ఇది ఎలా జరిగిందంటే, అయితే నువ్వు చూపు పొందుకుని అననీయ అనేటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు దృష్టి పొందుకుంటావు, నువ్వు నా నామం కొరకు నువ్వు ఏం చేయాలో నువ్వు ఎలాగ ఉండాలని మరి యేసుక్రీస్తుల వారు ఆయనకి ప్రత్యక్షమైనట్లుగా యేసుక్రీస్తుల వారు ఆయనతో మాట్లాడినట్లు ఇక్కడ మనకి మొదటి సందర్భం సెలవిస్తుంది. అప్పుడు రెండో సందర్భంలో ఈయన ఎవరి దగ్గరికి వెళ్తారంటే అననీయ అనేటువంటి ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు అననీయ కూడా అంటాడు. అననీయ కూడా ప్రభు దర్శనం వలన ప్రభు మాట్లాడతాడు అనమాట అననీయ గారితో. ఇదిగో సౌలు అనేటువంటి ఒక అతను రాబోతున్నాడు, అతడు దృష్టి పొందినట్లు అతనికి నువ్వు బాప్తిస్మం ఇవ్వాలి, అతడు కన్నులు తెరవబడతాయి అని చెప్పగానే మరి అననీయ అంటాడు, ఇతను చాలా కీడు చేశాడు ప్రభువా అని అనగానే, ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడి అతని దృష్టి పొందినట్లు చేయనగానే అననీయ అతని దగ్గరికి వెళ్ళి మరి సౌలు గారికి దృష్టి పొందినట్లుగా అతనికి బాప్తిస్మం ఇచ్చి అతని మీద చేతులుంచగానే అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా అతని కన్నుల నుంచి పొరల వంటివి రాలినట్టుగా మనకి ఇక్కడ రెండో సందర్భం మనకి సెలవిస్తుంది. అప్పుడు అలా అననీయ చేయగానే పిమ్మట ఆయన ఏం చేశాడంటే చూద్దాం 18వ వచనం చూడేసరి. అప్పుడు అతను 47వ వచనం చూద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిను. పౌలు గారితో చెప్తున్నాడు అనమాట. ఎవరో? అననీయ. దేవుడు యేసుక్రీస్తుల వారు నన్ను పంపించాడు, నువ్వు దృష్టి పొందినట్లు నీకు కన్నులు వచ్చినట్లుగా నన్ను బాప్తిస్మం ఇమ్మన్నారని చెప్పగానే సరే అని పౌలు స్వీకరించి మరి 3 దినాలు చూపు లేని వాడిగా అతన్ని నడిచిన వాడిగా మనకు కనబడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని సంఘాన్ని హింసించి హేళన చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు ఆయన్ని. అలాగే మనలో కూడా వాక్యానికి మనం వ్యతిరేకతగా ఉంటే, వాక్యానికి మనం లోబడుకుని ఉంటే మనల్ని పరిశుద్ధాత్మలో పట్టుకుంటాడు అనమాట. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. ఇలా ఆయన బాప్తిజం పొందిన ఎమ్మటనే ఆయన ఏం చేస్తున్నాడో చూడండి 3వ వచనం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండును. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన్ని గూర్చి ప్రకటించుచు వెళ్ళాను. ఎమ్మటి నేను ఏం చేస్తున్నాడు? యేసే క్రీస్తును ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు? ప్రకటించేస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో అప్పుడే ఏం జరుగుతుంది? ఆయనలోని దేవుని వాక్యాన్ని ఎమ్మటిని యేసే క్రీస్తు అని చెప్పేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా ఆశ్చర్యం వేసేసి వచ్చింది. ఈయనేంటి? సౌలు కదా ఇతను, సంఘాన్ని హింసించేవాడు కదా, ఎలా మారగలిగాడని ఈయన బట్టి అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆశ్చర్యచకితులుగా మారిపోయారు. అలా మారిపోయినటువంటి సందర్భంలో కొంతమంది ఏం చేయాలనుకున్నారంటే అయితే సౌలు మరీ ఎక్కువగా భయపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న అనేకుల్ని కలవరపరచగానే వాళ్ళందరూ కూడా ఇదేంటి ఇతను, ఈ మనుషుల్ని చంపడానికి వచ్చినటువంటి ఇతను మరలా ఇదిగో దేవుని కుమారుడు అంటున్నాడు, యేసుక్రీస్తుల వారిని గురించి తెలియజేస్తున్నాడు. కొంతమంది మనుషులు ఈయన మీద ఏం చేశారు? పగబట్టి ఈయన్ని చంపేయాలనుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేశారంటే అనేక దినములు గతించిన తర్వాత యూదులు అతన్ని చంపను ఆలోచించగా వారు ఆలోచన చేసినప్పుడు పౌలు గారిని ఏం చేశారంటే గంపగుండా గోడ నుంచి దమస్కు పట్టణం నుంచి ఆయన్ని తార్సుకు పంపించేసినట్లు కనబడుతుంది అనమాట. అంటే యేసుక్రీస్తుల వారి దగ్గరికి చంపడానికి వెళ్ళడము, ఇతడు యేసుక్రీస్తుల వారు
ఆయన కనిపించడము, ఆయన బాప్తిసం పొందడం, యేసే దేవుని కుమారుడని చెప్పడము, ప్రజలు ఆయన్ని చంపాలనుకోవడం, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మొదటి భాగంలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత యెరూషలేములో నుంచి కొంతమంది శిష్యులు తర్వాత యెరూషలేమునికి వెళ్తే యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తుల దగ్గరికి వెళ్ళగానే కొందరు ఆయన్ని నిరాకరించారు. అయితే అక్కడ బర్నబా అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళి దమస్కు మార్గంలో యేసుక్రీస్తుల వారు ఈయన కనిపించారు. హ్మ్. కనుక ఈయన కూడా ప్రకటిస్తున్నాడని చెప్పగానే అక్కడ యెరూషలేములో ప్రకటించడానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడ యెరూషలేములో మనుషులు కూడా ఈయన్ని చంపాలనుకున్నారు. కనుక ఇక్కడ కూడా ఉంటే ఈయనకి ప్రాణానికి హాని కలుగుతుందని అక్కడి నుంచి కూడా మరలా ఈయన్ని వేరొక ప్రాంతానికి మనం పంపించేసేసినట్లుగా కనబడుతుంది. అయితే అతడు యెరూషలేముతో కూడా వచ్చుచూ పోవచ్చు అని ఆమెను బట్టి మాట్లాడెను. ఏవండి ఆ తర్వాత సహోదరులు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరుకు తోడుకుని పోవుటకు తార్సునకు వచ్చిరి. అండ్ మరలా ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కైసరు నుంచి మరలా తార్సుకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇలా పౌలు గారి యొక్క మొదటి జర్నీ ఎలా జరుగుతుందనంటే దేవునిలో క్రీస్తులో ఉంటూ దమస్కులోని అలాగే యెరూషలేములోను కూడా ఆయన మనకి పరిచర్య కనపడుతుంది కదా పౌలు గారు. ఇలా పరిచర్య చేస్తూ వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పుడు పేతురు గారు మరలా ఎంటర్ అవుతారనమాట. ఈ 9వ అధ్యాయంలోనే మరలా ఇప్పుడు పేతురు గారు మనకు కనబడుతున్నారు. పేతురు గారు వచ్చి అంటారు, పేతురు గారు 37వ వచనం చూడండి ఒకసారి. 32వ వచనం చదువు. అతడు తరువాత పేతురు తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వెళ్ళెను. సకల దేశంలో పేతురు గారు పరిచర్య చేసుకుంటూ క్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పుకుంటూ లుద్ద అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాను? లుద్ద అనేటువంటి ప్రాంతంలో అక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక ఆయన్ని మరి స్వస్థపరిచినట్లుగా మనకి కనబడుతుంది. అప్పుడు లుద్దాలోకి ఆ ప్రాంతంలోనికి వెళ్ళగానే అక్కడ పేతురు గారు మరి అననీయ అనేటువంటి ఒక ఆయన్ని స్వస్థపరిచినట్లు కనబడతాడు. అక్కడే మరలా కింద భాగాల్లోనికి వచ్చేసినప్పుడు యొప్పేలో తబిత అనేటువంటి ఒక స్త్రీ, అక్కడ ఆవిడ కూడా కొంచెం ఇలా ఏం జరిగిందంటే అప్పుడు లుద్దాలో నుంచి ఆయన యొప్పేలోకి వెళ్ళడము, యొప్పేలో తబిత దోర్క అనేటువంటి ఒక స్త్రీ ఆమె కాయిల పడి చనిపోతుంది అనమాట. చనిపోగానే ఆవిడ చేసినటువంటి సేవలు, ఆవిడ చేసినటువంటి పని పరిచర్య విన్నటువంటి అనేకులు పరిశుద్ధులు విధవరాండ్రులు అక్కడ బాధపడుతూ ఉంటుంటే ఈ ప్రాంతంలో లుద్దాలో పేతురు గారు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుచరులు ఏం చేశారంటే పేతురు గారి దగ్గరికి వెళ్ళగానే పేతురు మరి ఆమె దగ్గరికి వచ్చినట్లుగా మనకు కనబడతాడు. పేతురు ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేసినటువంటి పరిచర్య, ఆమె చేసినటువంటి దేవుని కొరకు చేసినటువంటి సత్క్రియలను చూసి ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఆమెను ప్రార్థన చేసి ఆమెను మరి పేతురు గారు ఆ స్త్రీని కూడా స్వస్థపరిచినట్లుగా మనకి స్వస్థపరచడమే కాదు మరి దొరకని మరి తబితాని మరి బ్రతికించినట్లుగా మనకి కనపడుతుంది అనమాట. చూడండి ఆ మాట మనం చూద్దాం. పేతురు అందరిని వెలుపలికి పంపేస్తూ మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, అంటే ఆవిడ ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయినటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి శవం వైపు తిరిగి తబితా లెమ్మని ఆమె కన్నులు తెరచి పేతురుని చూసి ఆమె లేచి కూర్చుండెను. అతడు ఆమె చెయ్యి పట్టి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఏమండి, పేతురు గారు చెప్తుంటే ఏం జరుగుతుంది? ఎక్కడికక్కడ వండర్స్ జరుగుతున్నాయి. ఎన్నో కార్యాలు చేసేస్తున్నాడు అపోస్తుడైనటువంటి పేతురు గారు. అనేకులు విశ్వసిస్తున్నారు. చూసారా, ప్రారంభం నుంచి క్రీస్తు మాట చెబుతుంటే అనేకులు అంతమంది ఎలా విశ్వసించగలుగుతున్నారు? అనేక మంది అంత ఎలా ప్రభుతోటి ఉండగలుగుతున్నారని అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళందరిలో కార్యాలు జరిగిస్తున్నాడని ఈ సందర్భాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కనుక మరి ఇంతవరకు విన్న వాక్యాన్ని దేవుడు మరి మన వెనుకడిలో ఫలింపజేయాలని దేవాతి దేవుడిని వేడుకుంటూ కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకుని నేటి పరిచయను మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన, జయతల్లి ప్రార్థన. ఫలితం తండ్రి, వాక్యం చదువుతుంది అపోస్తుల కార్యాలు తండ్రి, చదువుకొచ్చిన మీద సత్య సామర్థ్యం కింద రోటరీ గతం వాక్యం జరుగుతాను కదండి. మా అమ్మ రథ శీలా చేసింది రోటరీ కదండి. ఓదుగురి సంఘించి ప్రార్థన చేస్తున్నాను, ఓదుగురి సంఘించి ప్రార్థన చేస్తున్నాను. మా సంఘ కాపాడిని దీవించండి, అక్కడ బోధిస్తున్నదండి. బీలరాజుని కూడా దీవించండి.
పోయేస్తున్నారు సంఘ కాపని కూడా దీవించి అక్కడ పోసిన వీరరాజుని కూడా దీవించండి తండ్రి రెండు సంఘాన్ని దీవించండి తండ్రి ఇంకా రోగులను ముట్టమని ఏ కృష్ణ పరమ తండ్రి ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం చివరిగా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో నన్ను మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ప్రభావ, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి ఇంతవరకు చక్కటి పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపించినందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభావ మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలలో నాయన 9వ అధ్యాయం ద్వారా నేరుగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచినందుకు వందనాలు ప్రభావ. విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి నాయన. రాగడి దినాల్లో ఈ యొక్క నాయన వాక్యం ద్వారాగా నాయన కొద్ది మందికి నాయన మీ మాటలు చెప్పడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘాలకి నాయకులుగా ఉన్నటువంటి దైవజనులుగా ఉన్నటువంటి ప్రియులు రాజు గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి వారి యొక్క వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, స్త్రీల కుటుంబాలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. సంఘం అంతా ఐక్యత కలిగిన ఆయన మీ మహోన్నతమైనటువంటి నామాన్ని ఆకాశమంతెత్తులో చూపించడానికి, మీ కుమారుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఆత్మతో నింపబడుతున్న విధానాన్ని బట్టి నాయన మీకే స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన సంఘ బిడ్డలందరూ చేస్తున్నటువంటి పనుల్లోనూ పరిచర్యలోనూ మీ సహాయాలు దయచండి. అలాగే ప్రభావ మరి ఉదయకాల సమయంలో గుంటి కామేలు గారి యొక్క జ్ఞాపకార్థ కూడికనైనా సంఘం ద్వారా జరగనున్నది ప్రభా. ఆ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి, అక్కడ ఆశీర్వదించండి. అనేకులు ప్రేరేపింపబడి తండ్రి ఆ స్థలం చుట్టూ నేను అక్కడ పరిచర్యకు రావడానికి మీ సహాయాలు దయచండి తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరు కొందరైనా మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.